ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. రండి, నేటి దిన మూల వాక్యమును చదువుకొని కొంత సమయం వాక్యము ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు ఒక చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకండి అని వాక్యం సెలవిస్తుంది. విడిచిపెట్టకండి. ఏం విడిచిపెట్టకూడదు అని అంటే ధైర్యమును విడిచిపెట్టకూడదట. ఎందుకు ధైర్యమును విడిచిపెట్టకూడదు అని లేఖనం సెలవిస్తుందనంటే, నీ జీవితములో, నీ బ్రతుకులో ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శ్రమలు, ఏ నిందలు, ఏ అవమానాలు వస్తూ ఉన్నాయో వాటిని ఎదిరించి జయించాలి అని అంటే నీకు అన్నిటికంటే ప్రాముఖ్యంగా కావాల్సింది ధైర్యము అని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ ధైర్యం మనకు ఎలా కలుగుతుంది? ఈ ధైర్యం లేకపోతే మనకేముంటుందంటే పిరికితనం ఉంటుంది. పిరికి ఆత్మ దేవుడిచ్చినది కాదు. దేవుడు పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. దేవుడు ఏ ఆత్మ ధైర్యం, ఏ ఆత్మ శక్తి కలిగి ఉన్నాడో తాను నమ్మిన తన పిల్లలందరికీ అదే ఆత్మ సన్నిధి, ఆత్మాభిషేకము, ఆత్మ ధైర్యమును దేవుడిచ్చాడు. అయితే ప్రియులారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాల బాధలలో నీవు ఏ విధముగా ధైర్యంగా ఉండగలుగుతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు భూమి మీద సేవ చేయించినటువంటి, ఆ పరిచర్య చేయించినటువంటి దినాలు అన్నాడు కదా, యోహాను సువార్త 16:33 చివరి వచనంలో అంటాడు కదా, మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి, లోకములో మీకు శ్రమలు కలగను, అయినను మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. ప్రియులారా, లోకములో మీరున్నారు, లోకములో మీరు బ్రతుకుతున్నారు, లోకములో మీరు జీవిస్తున్నారు గనక మీకు లోకములో శ్రమలు వస్తాయి. శ్రమలు ఏ శ్రమలు అంటే ఒక రకమైనటువంటి అనేకమైన శ్రమలు వస్తాయి. ఒక రకమైనవి కావు, అనేక రకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమ అంతటిలో నీవు ధైర్యము కలిగిన వాడివై ఉండాలి. నీవు ధైర్యము కలిగిన వాడివై ఎప్పుడు ఉంటావో అప్పుడు నీ జీవితంలో కార్యములు జరగడం ఆరంభిస్తాయి. మన జీవితాల్లో ధైర్యం మనకు ఉండాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం ఉండాలి. విశ్వాస ధైర్యం మనకు ఉండాలా. చూడండి ప్రియులారా, ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. విశ్వాసం అనేటువంటి ధైర్యం మనకు ఉండాలట. ఆయనను బట్టి మనకు విశ్వాసం అనే ధైర్యం ఉండాలట. ఆయనను బట్టి మనకు విశ్వాసం అనే ధైర్యము లేకపోతే మనము ఆధ్యాత్మికంగా కానీ, లోకంలో కలిగే శ్రమల విషయంలో కానీ పతనమైపోతాం, కూలిపోతాం, కృంగిపోతాం అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అనే వాక్యం సెలవిస్తుంది. ఎలా ధైర్యంగా ఉండాలి అని అంటే, నువ్వు సింహాల బోనులోనికి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళిపోవాలి. అగ్నిగుండంలోనికి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళిపోవాలి. మరి ఈ ధైర్యము, ఇంత ధైర్యము ఎలా వస్తుందనంటే ప్రభు మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి, ప్రభు మీద నీకున్న నమ్మకాన్ని బట్టి ఆ ధైర్యం, ఆ విశ్వాసం వస్తుంది. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజల విషయంలో కానీ, ఆ విధంగానే శిష్యుల విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని గమనించినప్పుడు అవిశ్వాస స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అవిశ్వాస స్థితిలోనికి వారు వెళ్ళిపోయినప్పుడు వారి జీవితాల్లో కార్యాలు జరగలేదు, వారి బ్రతుకుల్లో కార్యాలు జరగలేదు. శిష్యుల విషయంలోనికి వచ్చేసరికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా ఎంతకాలము నేను మీతో ఉంటాను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మీరు విశ్వాసము కలిగిన వారై భూలోకాన్ని తలకిందులు చేయవలసినటువంటి వారు.
కానీ మీరు విశ్వాసం కలిగి జీవించలేదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. ఎక్కడికి వీరికి ధైర్యము, ఎక్కడికింత వీరికి ఆసక్తి, ఎక్కడి వీరికింత శక్తి సామర్థ్యము, ఎక్కడి వీరికింత బలము అని అంటే వారు కలిగినటువంటి దేవుని నామం అంత గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. అందుకు కీర్తనకాడు అంటాడు కదా, యెహోవాయే నా బలము అని అంటాడు. కనుక ప్రియులారా, దేవుని నామములో ఉన్నటువంటి బలము, ధైర్యము, విశ్వాసములో ఉన్న బలము, ధైర్యము నువ్వు పొందుకోవాలి. అప్పుడు నీకున్న కష్టాల్లో, నీకున్న బాధలు, నీకున్న శ్రమల్లో నువ్వు తట్టుకొని నిలగలగలుగుతావు. నిలబడమే కాదు, వాటిని జయించగలుగుతావు. కనుక ఈ ఉదయకాల సమయమందు నీలో అవిశ్వాసం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఉండదు. కనుక విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది, అవిశ్వాసులు పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అవిశ్వాసముగా ఉన్నవారు దైవ కార్యాలు చూడలేరు. ప్రార్థన ఆశీర్వాదం, ప్రార్థన బలం, ప్రార్థన ధైర్యం మనకు ఉండాలి. ప్రార్థనే మన ధైర్యమై ఉండాలా, వాక్యమే మన ధైర్యమై ఉండాలా, విశ్వాసమే మన ధైర్యమై ఉండాలా. దేవుడు మనకు అప్పుడు తోడుగా ఉంటాడు. దేవుని విన్న వాక్యాలను బట్టి మనం ధైర్యంగా ఉండాలి. విన్న వాక్యాలు వినకుండగా, విన్న వాక్యాలన్నీ మర్చిపోయి, వినే వాక్యాలను తృణీకరించి వేసి పట్టించుకోకుండా, వాటి గ్రహింపు లేకుండా ఉన్నట్లయితే నువ్వు ధైర్యంగా జీవించలేవు, ధైర్యంగా బ్రతకలేవు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో పలుమార్లు చెప్తూ ఉన్నాను, మరలి చెప్తూ ఉన్నాను. అక్కడ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని లేచి ప్రార్థన చేసి యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. రండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఇశ్రాయేలు రాజు కానీ గడగడ వణుకుతూ అందరి ఇళ్లలో ఉండిపోయారు గొలియాతును చూసి. కానీ దావీదు మాత్రం యుద్ధానికి బయలుదేరాడు. కారణం ఏంటి? ఆయన బలవంతుడైనా, ఆయన యుద్ధశూరుడైనా, ఆయనకు మంచి యుద్ధ ప్రావీణుడైనా, ఆయనకి ఏ బలం ఉందని? ఏ బలము లేదు, ఏమీ లేదు. కానీ యుద్ధానికి కాలు దూవుతున్నాడు. ఎందుకు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, తన విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, తన భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, తన ప్రార్థన జీవితాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియులారా, వాక్యం ప్రశ్నిస్తూ ఉన్నది ఈరోజు నిన్ను నన్ను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆలోచన చేసుకొని నెమరు వేసుకుందాం. దాని తర్వాత ప్రాముఖ్యంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని వాక్యం సెలవిస్తుంది. నీ కష్టాల్లో, నీ బాధలు, నీ శ్రమల్లో, నీ నిందలు, నీ అవమానాల్లో, నీ జీవితంలో జరుగుతున్న పోరాటాలలో నీ భక్తి నీకేం చేయాలంటే ధైర్యం పుట్టించాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు, ప్రార్థన నీ హృదయంలో ఉన్నప్పుడు, విశ్వాసం నీ హృదయం నిండా ఉండినప్పుడు అప్పుడు ధైర్యం వస్తుంది. విశ్వాసం ఉండాలంటే ఏం చేయాలా? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యమే వినము, వాక్యమే గ్రహించము, వాక్యమే పట్టించుకోము, మనకు విశ్వాసం ఎలా కలుగుతుంది? ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టముగా, నువ్వు విశ్వాసం కలిగిన వాడివై, ఆ విశ్వాసమే, ఆ ప్రార్థన జీవితమే, ఆ వాక్య ధ్యానమే నీకు గొప్ప ధైర్యం తీసుకొని వస్తుంది. అప్పుడు దావీదు అంటున్నాడు కదా, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళినట్లుగా నీవు కూడా నీ సమస్యల్లో గొలియాతు మీదకైనా ఇంకా ఏ విషయాల్లోనైనా ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలుగుతావు. సింహాల బొనులోనికి దానియేలు వెళ్ళినట్లుగా ధైర్యంగా నువ్వు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పోరాటాల విషయాల్లో దేని విషయంలోనైనా ధైర్యంగా నువ్వు వెళ్ళగలుగుతావు, నిలబడగలుగుతావు, జయించగలుగుతావు. ఎందుకంటే నీ ధైర్యమే నీ విజయం, నీ ధైర్యమే నిన్ను గణపరుస్తుంది, నీ ధైర్యమే నిన్ను హెచ్చింపజేస్తుంది, నీ ధైర్యమే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతూ ఉన్నది, ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు నిలబడ్డాడు అని ఏ విధముగా అయితే మోషే ఇశ్రాయేలు ప్రజలు నమ్మారో, ఆ విధముగా నా పక్షముగా దేవుడు ఉన్నాడనే నమ్మకం, విశ్వాసం కలిగి ధైర్యంగా ముందుకు పోయి అపజయాల్లో నుంచి విజయ బాటలోనికి వస్తావు. అపజయాల్లో నుంచి, ఆ ఓటమిలో నుంచి విజయ బాటలోనికి నువ్వు వస్తావు. నీ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా
ధైర్యమును విడిచిపెట్టకము. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడన్నట్లుగా ధైర్యముగా ఉండము. నీ జీవితంలో గొప్ప విజయం స్వతంత్రించుకుంటావు. అటు కృపాత్రియక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని కొందనాలు స్తోత్రం. ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని, పిరికి వారముగా కాకుండా ధైర్యముగా నిలబడే భాగ్యము మా కుటుంబాలకు అనుగ్రహించి ధన్యతను మాకు దయచేసి క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.